కోర్టుకు తీసుకెళ్లేసరికి సాయంకాలం అవుతోంది. ఇక బెయిల్ కాదు కదా, ఏది ఉండదు. ఇకపైన అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. చెంచల్ కూడా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతుంది. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ వెంట కొన్ని పదుల సంఖ్యలో పోలీస్ వాహనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అక్కడ అల్లు అరవింద్ కూడా ఉన్నారు, మీకు కనబడుతుంది. అల్లు అరవింద్ అక్కడ బ్లూ షర్ట్ లో ఉన్నారు. పోలీసు వాహనంలో కూడా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అల్లు అరవింద్ బయటే ఉండి ఆ వాహనంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ తో మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి లోపలికి వెళ్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్తున్నారు. గాంధీ హాస్పిటల్కి ఆయన తరలిస్తున్నారు. పక్కనే అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ తరలించారు. ఇక క్లోజ్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ జైలు తరలించడం ఖాయం. ఇక్కడ మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. వైద్య పరీక్షలు చేశారన్నప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గ్యారంటీ. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నో అరెస్ట్ అనేది ఉండదు, కాబట్టి బెయిల్ కూడా ఉండదు, క్వాష్ కూడా ఉండదు. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ జైలుకి తరలించడం పక్కా పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ఏ తరహాలు అయితే ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప అరెస్టే కాదు, జైలుకు వెళ్ళడం కూడా ఖాయం. పుష్ప జైలుకు తరలించడం ఖాయం. పుష్పని జైలుకు తరలించబోతున్నారు పోలీసులు. మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో గాంధీ హాస్పిటల్లోకి అల్లు అరవింద్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నారు. మీరు చూడొచ్చు పోలీసు వాహనంలో అల్లు అర్జున్ వచ్చాడు, అటువైపుగా దిగుతున్నారు. చూడండి ఇక్కడ మనకు పోలీసు వాహనంలో కనబడుతుంది. రెండో బాక్స్ లో అల్లు అరవింద్ మెట్లు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగి మీకు కనబడుతోంది గాంధీ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. ఆయన అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ ఉన్నారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి ఉన్నారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు, అందరినీ కూడా బయటే నిలిపేశారు. కేవలం అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. అరవింద్ కూడా అనుమతించడం లేదు, అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. ఇంకా కేవలం అల్లు అర్జున్ మాత్రమే, అల్లు అర్జున్ తో పాటుగా ఒక ఏసీపీ స్థాయి అధికారి లోపల మాత్రం వెళ్ళారు, కానీ ఎవరిని అనుమతించడం లేదు. అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు, అల్లు అరవింద్ కూడా అనుమతించలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ పోల్ కనబడుతుంది, అక్కడ నుంచి అల్లు అరవింద్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ తో పాటుగా ఎవరు లేరు, అల్లు అర్జున్ ఒక్కరే ఉన్నారు. ఆయన మరోవైపుగా అల్లు అర్జున్ దిగుతున్నారు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగారు. ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం ఎవరిని అనుమతించద్దు, బయట పోలీస్ కస్టడీ మెయింటైన్ చేయండి అంటే ఏసీపీ అధికారానికి చెప్పారు, బయట ఉన్నటువంటి పోలీసులకు చెప్పారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్లారు, ఎవరిని అనుమతించలేదు. వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అష్టదిగ్బంధనం లోనయ్యారు. పుష్పకి ఏ అవకాశం కూడా లేదు, ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు, క్వాష్ సంబంధించి అసలు ఊసే లేదు, ఇక నో అరెస్ట్ అనే వాదన లేదు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రారంభమైంది, వాదనలు వింటుంది జువ్వాడి శ్రీదేవి అక్కడ. అటు అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు, అటు ప్రభుత్వం తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు కొనసాగుతున్నాయి. చాలా వాదోపాదన తర్వాత ఏదేమైనా చాలా క్లియర్గా గతంలో అనేక కేసులు ఉదాహరణగా తీసుకుంటే మనం అల్లు అర్జున్కి నో ఛాన్స్. అల్లు అర్జున్ ప్రస్తుతం జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు, ఆయన పైన ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నాంపల్లి కోర్టుకు తరలించి ఆయనకు జైలుకు తరలించడమే ఫైనల్గా మిగిలిపోయిందా? మనం చూస్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆసుపత్రికి అయితే తీసుకొని వచ్చారు వైద్య పరీక్షల నిమిత్తమే. ఇక్కడ నుంచి మరి ఎక్కడికి తీసుకుని వెళ్తారు, మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడమైనా లేకపోతే ఇంకేదైనా ఉన్నా అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి అభిమానులు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు లోపలికి ఎవరిని కూడా రాని పరిస్థితి చూడొచ్చు. ఎటువంటి భారీ బందోబస్తు పెట్టారనేది కూడా చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు లోపలికి వెళ్తూ అంటే అసలు ఇదంతా కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవైపు లోపలికి వెళ్తున్న పరిస్థితి, మరోవైపు నుంచి కూడా చూసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో అనేది కూడా చాలా క్లియర్గా.
గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దగ్గరలోనే గాంధీ హాస్పిటల్ ఉంటుంది. ఒకవేళ ఉస్మానియాకి తరలించాలంటే కనుక ఉస్మానియా కొంచెం దూరంగా ఉంటుంది. ఈ మార్గ మధ్యలో అభిమానులకు నుంచి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు కాబట్టి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏముండబోతోంది? ఎగ్జాక్ట్లీ స్టాంపేడ్ కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఈ స్టాంపేడ్ జరిగింది. అందులో రేవతి అనేటువంటి ఆమె మహిళ చనిపోయారు, ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు, ఇదంతా తెలిసిందే. సో అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, మేనేజరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తా ఉన్నారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి నేరుగా ఆయన వాహనం బయలుదేరి